భారత్ మీద ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని అంచనా వేసిన ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దేశంలోని దాదాపు 95% ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అల్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 30 మందికి పైగా చనిపోయారు. ఎల్నినో ఉన్నా భారీ వర్షాలు ఎందుకు వస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ రోజులు ఉండదంటున్నారు నిపుణులు. గత జూన్ నెలలో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. మన దేశ రుతుపవనాలపై ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం జూలై నెలలో అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలే కురుస్తున్నాయి. రానున్న వారం రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కొనసాగుతాయని చెప్తున్నారు. కాగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, అస్సాం రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటివరకు వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రం అస్సాంలో గత 3 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆకస్మిక వరదలు రావడంతో పరిస్థితులు అత్యంత భయాందోళనకరంగా మారాయి. బ్రహ్మపుత్రతో పాటు బురదిహింగ్, దిఖౌ, ధన్సిరి, కుషియారా, దిసాంగ్ నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో 939 గ్రామాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక్కరోజే 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. రాష్ట్రంలోని 16 జిల్లాలు వరదల ప్రభావానికి గురికాగా 6.53 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివసాగర్, చెరైడియో, ధేమాజీ, దిబ్రూగఢ్, గోలాఘాట్, జోర్హాట్, కామరూప్, కర్బీ ఆంగ్లాంగ్, నాగావ్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. వీటిలో శివసాగర్ జిల్లా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. అక్కడ 4 లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. అస్సాంలో భారీ వరదల కారణంగా దాదాపు 24,897.27 హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అనేక గ్రామాలకు రహదారి సంబంధాలు తెగిపోవడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. బాధితులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సమాచార రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో వచ్చే 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచర్యలు విరిగిపట్టడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలోని లొరాన్ దుమిలాన్ గ్రామంలో కొండచర్యలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 7 మరణించారు. సురన్కోట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో ఇళ్లు కొట్టుకుపోయి భారీ ప్రాణ నష్టం జరిగింది. రాజౌరి జిల్లాలో సురన్ నది ఉధృతంగా ప్రవహించడంతో ఒడ్డున ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. సుమారు 200కు పైగా వాహనాలు వరద నీటిలో, బురదలో గల్లంతయ్యాయి. శ్రీనగర్ పరిధిలోని జీలం, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడటంతో జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారి, జమ్మూ, రాజౌరి, పూంచ్ రహదారులు మూతపడ్డాయి. వరద ముప్పు కారణంగా ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర, మాతా వైష్ణోదేవి యాత్ర, శివ్ ఖోరి యాత్రలను
తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల పర్వత ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండచర్యలు విరిగిపడి జాతీయ రహదారులు మూతపడ్డాయి. కేదార్నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ 11 రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించింది. వచ్చే వారం రోజుల పాటు రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని హెచ్చరించింది. దేశంలో ఒకవైపు కొన్ని రాష్ట్రాలు వరదలతో మునిగిపోతుండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర వర్షాభావ లోటు సుమారు 34% నమోదవుతోంది. కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం భారత రుతుపవనాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేసిన ప్రస్తుతం దేశంలోని దాదాపు 95% ప్రాంతం మేఘాలతో కప్పుకుపోయింది. హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు తేమతో కూడిన ద్రోణి కొనసాగుతోంది. దీంతో 2 సముద్రాల నుంచి భారీగా తేమ దేశ భూభాగంలోకి చేరుతోంది. ఈ తేమ, గాలి కలయికతో మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్నినో ఈ స్థానిక పరిస్థితులను పూర్తిగా అడ్డుకోలేకపోతోంది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా ఈ పరిస్థితి ఇంకొన్నాళ్లు మాత్రమే కొనసాగుతుందని చెప్తున్నారు అధికారులు.